ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ సోను సూద్ ఇక్కడ నిరంజన్ మృతి మీద స్పందించినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాము. అక్కడ లైవ్ లో కూడా సోను సూద్ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. బాధపడుతున్నటువంటి నేపథ్యంలో నిరంజన్ సోను సూద్ దగ్గరికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి సోను సూద్ దగ్గరికి ఫ్లైట్ లో తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో నిరంజన్ తోటి లైవ్ లో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులతోటి మనం మాట్లాడాలి, అలాగే చూడాలి అన్నటువంటి ఒక ఆలోచనలతోటి మనం చూస్తున్నాము. ఇక్కడ సోను సూద్ ఇక్కడ ప్రస్తుతానికైతే అక్కడ కెనడాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కెనడాలో ఉన్నటువంటి ఆ సోను సూద్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం వాళ్ళ బంధువులతోటి చూపించి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి చిలువేరు శంకర్ సామాజికవేత్త చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయి, వారందరినీ కూడా కలుస్తున్నారు. కాకపోతే బాబు మరికొద్ది రోజులు బతుకుతాడని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలోనే నిరంజన్ చూద్దామని చెప్పి సోను సూద్ అడుగుతున్నారు. సోను సార్ వరంగల్కి వస్తా అంటున్నారు. ప్లీజ్ కమ్ టు వరంగల్. మన వీడియో కాల్ రూపంగా సోను సూద్ గారు సాక్షాత్తు వరంగల్కి వస్తా అంటున్నారు. వీడియో కాల్ లైవ్ సాక్ష్యంగా సోను సూద్ గారు వస్తా అంటున్నారు వరంగల్కి. నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించడానికి సోను సూద్ గారు త్వరలో రాబోతున్నారు. సోనుభాయ్, సో దిస్ ఈస్ ద రైట్ టైమ్. యు ఆర్ ద సచ్ ఎ గ్రేట్ ద హోప్ వాట్ యూ హ్యావ్ గివెన్ ద పేరెంట్స్ మానస అండ్ నిరంజన్. at least they can get much energy because of thank you Sonu bhai, thank you. చూస్తున్నాం మనం ప్రస్తుతానికైతే ఎంత భావోద్వేగానికి కూడా సోను సూద్ లోన్ అవ్వడానికి కూడా మనం ఇప్పటివరకు చూడకపోతున్నాం. ఎందుకంటే ఎంతో జాయ్ఫుల్ మూమెంట్ గడిపేటువంటి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి సోను సూద్ గారు ప్రస్తుతానికి తను భావోద్వేగానికి లోనయ్యారు. తను త్వరలో వరంగల్కు కూడా వస్తాను, తన పేరెంట్స్ని కలుస్తానని చెప్పి చెప్పడానికి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. చిలువేరు శంకర్ గారు నిజంగా ఇంత ఇనిషియేషన్ తీసుకున్నారు. వారి మాటలు చూస్తుంటే ఆ భావోద్వేగాన్ని చూసే వాళ్ళు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసినటువంటి నేపథ్యం మీకు ఎట్లా అనిపిస్తుంది? సో సోను సూద్ గారికి మార్నింగ్ ఈ విషయం చెప్పగానే ఇమ్మీడియట్లీ నా మెసేజ్ పెట్టగానే ఎమ్మడే రెస్పాండ్ అయ్యారు. శంకర్జీ మై నిరంజన్కు దేకిన వీడియో కాల్ పే అని అనుడితోటి నేను ఇక్కడ రావడం. ఇప్పుడు మీడియా సాక్షిగా సోను సూద్ గారు ఆ నిరంజన్ని చివరి చూపుగా వీడియో కాల్ రూపేణ చూశారు. ఇక్కడ ఒక మాట చెప్పారు, శంకర్జీ నేను వరంగల్కి వస్తున్నాను, నిరంజన్ కుటుంబానికి నేను పరామర్శించడానికి వస్తున్నాను, నా వంతు ఆర్థిక సహాయం కూడా నిరంజన్ కుటుంబానికి చేయడానికి నేను వరంగల్కి వస్తున్నా అని చెప్పి తెలుగు మీడియా, ఉభయ తెలుగు రాష్ట్రాల మీడియా సాక్షిగా సోను సూద్ గారు చెప్పడం. సోనుభాయ్, మీ యొక్క కోరిక, అతను నిరంజన్ యొక్క కోరిక ఏదైతే ఉందో మిమ్మల్ని చూడాలి అన్నప్పుడు ఎంత వ్యయ ప్రయాసాలైనా జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారిని ఈ సమయంలో గుర్తుంచుకోవాలి. ఆయన అన్ని తానై నేను అన్ని ఫ్లైట్ ఛార్జీలు చూసుకుంటానని చెప్పి దాని ముందుకు వచ్చాడు. మరి 2 months క్రితమే సోను సూద్ గారిని ఒక విమానంలో, అబ్బాయి కోరిక కూడా విమానం ఎక్కాలని చెప్పి విమానంలో సోను సూద్ గారి ఇంటికి తీసుకెళ్లాను. దాదాపు 2 గంటల సేపు సోను సూద్ గారు ఆ పిల్లవానితో ఇష్టమైన ఆట వస్తువులు కానీ అతనికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాడు. ఆర్థిక సహాయం చేస్తా అన్న ఈ సమయంలోనే అన్ఫార్చునేట్లీ నిన్న నైట్ ఈ అబ్బాయి తుదిశ్వాస విడిచారు. మరి ఆ కోరిక ఏదైతే గతంలో సోను సూద్ గారు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పి అన్నారో, మరి అన్ఫార్చునేట్లీ నిరంజన్ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నారు. అతని యొక్క బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. త్వరలో నిరంజన్ కుటుంబానికి స్వయంగా వరంగల్కి విచ్చేసి సోను సూద్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను శంకర్ భాయ్ అని చెప్పి వీడియో కాల్ రూపంలో చెప్పడం నిజంగా సోనుభాయ్ వీఆర్ ఆల్వేస్ ఒక్కసారి మనం ఎందుకంటే దీనిపైన సోను సూద్ గారు చేసిన దాని మీద ఒకసారి మనం మాట్లాడదాం రామ్ గోపాలాచారి తోటి. ఇప్పుడు సోను సూద్ గారు కాల్ చేశారు కదా, మీరు నిజంగా ఏం మాట్లాడారు? ఇప్పుడు వారితో మీరు కూడా మాట్లాడారు కదా. సోను సూద్ గారితో మాట్లాడింది ఏంటంటే నా బాబుతో మాట్లాడాడు, చాలాసేపు నవ్వుకుంటూ మాట్లాడిండు. 3 hours టైం ఇచ్చిండు, మాట్లాడిండు. వాని కోరిక మేరకు బాంబేకి వెళ్ళాము. సోను సూద్ వాని గురించి మమ్మల్ని ఇన్వైట్ చేసిండు. ఇప్పుడు మీతో మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఏమైనా వరంగల్ కూడా వస్తారని చెప్పి ఇప్పుడు చెప్పారు కదా సోను సూద్, వచ్చే అవకాశం ఉందా లేకుంటే మీరు ఎక్కడికి వెళ్తారా? ఏమైనా 100% వరంగల్కే వస్తాడు. ఎందుకు అంటే నా కొడుక్కి మాటిచ్చిండు వస్తా అని. ఇప్పటివరకు రావాల్సిందే, నా కొడుకు దగ్గరికి రావాలి. నా కొడుకు ఇప్పుడు చూద్దామని నా కొడుకు లేడు కాబట్టి నా కొడుకు ఫోటో కాడ కన్నా కొద్దిసేపు కూర్చోవాలి.
ప్రస్తుతానికి నిరంజన సారి తల్లి తను ఆ మానస కూడా సోను సూద్తో మాట్లాడుతున్నప్పుడు తను గుర్తు చేసుకుంటూ శాల్వా కప్పారు కదా అని చెప్పి ఆ మాటలు కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి వారు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. మానస గారు, ఇప్పుడు సోను సూద్ గారు ఏం చెప్పారండి మీకు? సోను సూద్ గారు ఏం చెప్పారు మీకు? నాకు ఆయన చెప్పింది కొంచెం అర్థం కాలేదు. మా చిన్నోళ్ళు వేస్తే వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.